రావణుడి పాదాల కింద నలిగిపోతున్న ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? రావణుడు తన సింహాసనంపై కూర్చున్నప్పుడు ఎప్పుడూ ఇతనిపైనే తన కాలు పెట్టి కూర్చుంటాడు. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. రావణుడి శక్తులు. రావణుడు అన్ని రకాల సిద్ధులను పొందిన తర్వాత ఒక గొప్ప విద్వాంసుడు మరియు జ్యోతిష్కునిగా మారాడు. తన శక్తులతో అతను తన కుమారుడైన మేఘనాథుడి జాతకాన్ని రూపొందించాడు. గ్రహాల బందీ. మేఘనాథుడు చిరంజీవిగా ఉండాలని రావణుడు నవగ్రహాలన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకుని వారికిష్టం లేకపోయినా తనకి కావలసిన స్థానాల్లో అమర్చాడు. శనిదేవుని ఎదిరింపు. అయితే శనిదేవుడు మాత్రం తన స్థానాన్ని మాటిమాటికి మారుస్తూ ఉండేవాడు. దీనివల్ల మేఘనాథుడి జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. రావణుడి శిక్ష. దీనితో ఆగ్రహించిన రావణుడు శనిదేవుని బంధించి తన సింహాసనం కింద పడేసి ఆయనను తొక్కేవాడు. హనుమంతుడి జోక్యం. హనుమంతుడు లంకా దహనం కోసం వెళ్ళినప్పుడు రావణుడి చెరలో ఉన్న శనిదేవుని చూసి ఆయనను విముక్తి చేశాడు. దీనికి సంతోషించిన దేవుడు హనుమంతుడికి ఒక వరం ఇచ్చారు. ఎవరైతే హనుమంతుని భక్తితో కొలుస్తారో వారిపై నా ప్రభావం, శని దృష్టి ఎప్పటికీ ఉండదు. బోలో జై హనుమాన్.